యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో సంపద నిర్మాణ రహస్యం అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24 వచనం ప్రకారము, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని వ్రాయబడింది. అవును, ఈ రకమైనటువంటి ఆర్థిక శాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవండి. ఇది తన ప్రజలకు పరలోక తండ్రి నుండి మనం నేర్చుకునేటువంటి ఆర్థిక రహస్యం. మనకు ఎంత ఇచ్చే గుణం ఉంటుందో అంతగా మనం అభివృద్ధి పొందుతాము. ఎంత దాచుకుందామని చూస్తే అంత నష్టపోతాము. ఇది దేవుని నుండి సంపద నిర్మాణ రహస్యం. శ్రేష్టమైన లేదా ధర్మబద్ధమైనటువంటి కార్యాల కోసం డబ్బును గనక వెచ్చిస్తే అది ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది. అయితే దేవునికి ఇచ్చే దానిలో మాత్రం ఆశీర్వాదాలు దాగి ఉంటాయండి. ఇక్కడ సలహా ఏమిటంటే, డబ్బును పెట్టుబడి పెట్టవద్దు, ఇవ్వడం నేర్చుకోవాలి. 10 నుండి 1 తీసేస్తే 9 అని మనందరికీ తెలుసు. అయితే అదే 10 నుండి 1 తీస్తే దేవుని లెక్క ప్రకారము 100 ఆశీర్వాదము పొందగలము. అబ్రహాము ఒక గొప్ప విజయం తర్వాత యాజకునికి ప్రతి దానిలో 10వ వంతు ఇచ్చాడు. అతను చాలా ధనవంతుడు. ఇంటి నుండి 600 మైళ్ల దూరం ఒక వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా ఎవరికి ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ దశమ భాగాన్ని గౌరవించినందుకు దేవుని ఆశీర్వాదంతో అతను అభివృద్ధి పొందగలిగాడు. ఇస్సాకు దైవిక సాంప్రదాయం ప్రకారము 10వ వంతునిచ్చిన కుటుంబం నుండి నేర్చుకున్నాడు కాబట్టి ఆ ప్రక్రియలో తన రాబడిలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. యాకోబు చేతిలో కేవలం కర్రతో ఒక కొత్త దేశానికి వెళ్ళాడు. అయితే 20 సంవత్సరాల్లో అతను చాలా ధనవంతుడయ్యాడు. లేయా, రాహేలు వీరిద్దరిని సంపాదించుకున్నాడు. మరియు అతని యజమాని లేదా మామయ్యైన లాబాను అతని పట్ల వివక్ష చూపించినప్పటికీ తన ఆశీర్వాదానికి అడ్డం కాలేకపోయాయి. ఆర్థిక విజయానికి అతని రహస్యం ఏమిటి? మొత్తం ఆదాయంలో 10వ వంతు ఇవ్వడమే. దేవునికే మహిమ కలుగునుగాక. ఇవ్వడంపై దేవుని గొప్ప ఆశీర్వాదాలకు 2 షరతులున్నాయండి. మొదటిది ఉదారంగా ఇవ్వాలి, రెండవది సంతోషంగా ఇవ్వాలి. మీరు పిసినారిగా ఉంటే దేవుడు మీ పట్ల కృంగిపోతాడు. మీరు ఉదారంగా ఉంటే ఆయన మీతో వ్యవహరించేటప్పుడు అలాగే ఉంటాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి మీరు ఇవ్వడానికి ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా లేకుంటే వృధా అయిపోతుంది. ఇవ్వడం దేవుణ్ణి ఆరాధించడం. దీన్ని మనం ఆనందంగా చేయాలి. ఇచ్చే గుణం మీ హృదయంలో దేవుని దయను ప్రతిబింబిస్తుంది మరియు మిమ్మల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. ఇచ్చుటలో యేసుక్రీస్తు గొప్ప ఉదాహరణ. మనకు నిన్ను శాశ్వతమైన పేదరికం నుండి విముక్తి చేయడానికి, శాశ్వతమైన సంపదలను ప్రసాదించడానికి, అత్యున్నత త్యాగం చేయడానికి ఆయన తన పరలోక సంపదను కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.